వెరీ గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే బెస్టీస్. నాకైతే ఈ రోజంతా చాలా ప్రొడక్టివ్‌గా అయ్యుండే అనమాట. ఎ వెరీ ప్రొడక్టివ్ డే ఆఫ్టర్ 1 వీక్ అనమాట. జనరల్‌గా ఎవ్రీడే చదువుతున్నాను. బట్ ఇంత ప్రొడక్టివ్‌గా నాకు ఇన్ని డేస్ అవ్వలేదు. చదువుతున్నది వేరు అండ్ ప్రొడక్టివ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్క సెషన్ అనేది నేను అనుకునే దాన్ని బట్టి జరగడం అనమాట. సో, ఈ మధ్యలో కొన్ని కొన్ని సార్లు ఏమైతుందంటే, ఎక్కువ సిలబస్ త్వరగా రివిజన్ చేసుకోవాలి కాబట్టి కొంచెం కొన్ని కొన్ని సార్లు టాస్క్ అవ్వవు. బట్ ఈరోజు మాత్రం అన్ని టాస్క్స్ అయినాయన్నమాట ఆల్మోస్ట్. సో, ఇక నేను లేవగానే ఫస్ట్ అయితే నేను చేసే పని ఏంటంటే బెడ్ నీట్‌గా ఆర్గనైజ్ చేయడము. అలా చేస్తే ఏంటంటే మైండ్ అనేది ఫ్రెష్ ఉంటది. అండ్ దెన్ మనం ఎవ్రీథింగ్ ఆర్గనైజ్‌గా ఉంటే మనకు చదవాలనేది కూడా బావుంటది అనిపిస్తది. ఎందుకంటే ఎన్వైర్న్‌మెంట్ మొత్తం మనకి క్లీన్ అండ్ నీట్ ఉంటేనే మనకు చదవాలనిపిస్తదనమాట. అండ్ దెన్ ఇలా బెడ్ అయితే ఆర్గనైజ్ చేసేసుకొని, తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి స్టడీ సెషన్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. యాక్చువల్లీ ఈ మధ్యలో ఏమైతుందంటే నైట్ స్టడీ చాలా ఎక్కువ అయిపోతుంది. అంటే ఒక్కొక్కసారి 1, 2, 3, 4 కూడా అయితుంది. ఈవెన్ దో మార్నింగ్ అయితే 11 కలా, అంటే ఒకవేళ 4కి పడుకున్నా కానీ 11కి, 10కే మేలుకొస్తుందనమాట. అంటే 6 అవర్స్ అట్లీస్ట్ పడుకుంటున్నాను. Hello, how are you? I hope you all are doing great. And if you are new to this channel, then my name is Shah. I do content related to study, lifestyle, and skincare. And if you like the videos, do consider subscribing and also like, share, and comment. అండ్ ఈ రోజు షౌట్‌ఔట్స్ వచ్చేసి ఉదయ్ కొండారెడ్డి గారు అండ్ ఆల్సో సుపరియా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమెంటింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. సో, యెస్, ఫ్రెష్ అప్ అయిపోయాను. బెడ్ అయితే ఆర్గనైజ్ చేశాను. ఇప్పుడైతే డెస్క్ ఆర్గనైజ్ చేయాలి నీట్‌గా చేసేసి. అండ్ దెన్ స్టడీ సెషన్ స్టార్ట్ చేద్దాము. వన్స్ డెస్క్ ఆర్గనైజ్ చేసినాక నేను చేసే ఫస్ట్ థింగ్ మీ అందరికీ తెలుసు, రైటింగ్ టు డూ లిస్ట్ అనమాట. అంటే ముందు రోజే డిజిటల్ ప్లానింగ్‌లో రాసుకుంటాను. అండ్ ఇప్పుడైతే ఒక పేపర్‌లో అలా రాసుకొని నేను స్టిక్ చేసుకుంటే అది నాకు ఇంకా ఒకటి తర్వాత ఒకటి ఏం టాస్క్ చేయాలి అని చెప్పేసి క్లియర్‌గా ఉంటదని చెప్పేసి నీట్‌గా టు డూ లిస్ట్ అయితే రాసేసుకున్నాను ఈ రోజుకి. ఎవ్రీడే నేను లేవగానే ఏం తీసుకుంటానంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి లెమన్ హనీ వాటర్ అనమాట. ఎవ్రీడే ఇదే రొటీన్ ఉంటుంది నాకు. ఫస్ట్ ఖచ్చితంగా నేను లెమన్ హనీ వాటర్ కన్జ్యూమ్ చేస్తాను. ఆ తర్వాతనే బ్రేక్ఫాస్ట్. ఇఫ్ ఇన్ కేస్ నాకు స్టమక్ అప్సెట్, స్టమక్లో అలా బాగాలేకపోతే జీరా రైస్ చూస్ చేసుకుంటాను అనమాట. ఓకే, ఈరోజు టు డూ లిస్ట్ నేను ఏం చేస్తున్నానంటే పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్ అండ్ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ ఈపీఎస్పీ చదువుతున్నాను అనమాట. ఈ 5 టాపిక్స్ అనేది చాలా హ్యూజ్ టాపిక్స్. వన్స్ ఇది కంప్లీట్ చేస్తే మనకి పాలిటీ సగం కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ వన్ మోర్ థింగ్, పంచాయత్స్ అంటే లోకల్ గవర్నమెంట్ కూడా, లోకల్ బాడీస్ కూడా కంప్లీట్ చేద్దాం అనుకున్నా. ఇఫ్ టైం పర్మిట్స్ నేను అవి కూడా కంప్లీట్ చేస్తా. అవి రెండు కూడా కొంచెం హ్యూజ్ టాపిక్స్. సో అవన్నీ అయిపోతే మిగతా అన్నీ ఒక 3-4 డేస్లో కంప్లీట్ చేయొచ్చు పాలిటీ అని చెప్పేసి. మొత్తం నేను పాలిటీకి అయితే 12 డేస్ పెట్టుకున్నాను. అది కంప్లీట్‌గా మీకు ఒకవేళ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. అంటే 12 డేస్‌లో పాలిటీ ఎట్లా కంప్లీట్ చేయాలి. రివిజన్ అనమాట. అంటే మీరు ఒకవేళ ఫస్ట్ రీడింగ్ అయితే అవ్వదు. ఓన్లీ రివిజన్ అయితే మీరు 12 డేస్ కూడా 10 డేస్‌లో కంప్లీట్ చేయొచ్చు. సో, యెస్, పాలిటీ అయితే మనకి యూ నో దట్ ప్రిలిమ్స్‌కి వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో, యాహ్, ఈ 5 కంప్లీట్ అయినాక సీసాట్ ఒక 1.5 అవర్ అండ్ కరెంట్ అఫైర్స్ ఒక 1.5 అవర్స్. సో, ఇది నా టు డూ లిస్ట్ అనమాట. ఇప్పుడు నేను ఈ పాతది తీసేసి అండ్ దాన్ని ఇక్కడ స్టిక్ చేసేసుకుంటే సో దట్ ఐ విల్ నో వాట్ టాపిక్స్ టు రీడ్ వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. మీ స్టడీ షెడ్యూల్స్ ఎలా అవుతున్నాయి? మీరు ఏ సబ్జెక్ట్ చదువుతున్నారు చెప్పండి కింద. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు బోర్డ్స్ రాస్తుంటే ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు? ఇస్ ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్?
Yes, let's start with the first study session. ఓకే. గ్రూప్ 1, గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చాయి గదా! టీజీపీఎస్సీలో తెలంగాణలో. అండ్ ఇఫ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా రాసుంటే అండ్ మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చెప్పండి. అండ్ గ్రూప్ 2లో కూడా ఏ ర్యాంక్ వచ్చింది, క్వాలిఫై అయ్యారా అది కూడా మెన్షన్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ అవ్వకపోయినా వరీ అవ్వద్దు, డిసప్పాయింట్మెంట్ అయితే అస్సలు అవ్వద్దు. ఇవి చెప్దాం అనుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్, రాని వాళ్ళకి కూడా కంగ్రాచ్యులేషన్స్ దట్ మీరు అట్లీస్ట్ ట్రై చేశారని చెప్పేసి. నెక్స్ట్ టైం పక్కా వస్తుందనే హోప్తోని మళ్ళీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి, రీస్టార్ట్ చేసేయండి వితౌట్ ఎనీ వరీస్. సో ఎస్, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే ఇన్ బిట్వీన్. ఓకే, పార్లమెంట్తో స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు. అండ్ పార్లమెంట్కి జస్ట్ క్రిస్ప్ ప్రిలిమ్స్కి ఏమైతే కావాలో ఆ నోట్స్ రాస్తున్నాను అనమాట. పాలిటీలో నేను జనరల్గా నోట్స్ ప్రిపేర్ చేయను, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ బుక్లోనే మనం మొత్తం అంతా ఉంటుంది, మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేయడం అవసరం ఉండదు. గవర్నెన్స్కి చేసుకోవాలి, ఎందుకంటే అది కొంచెం కరెంట్ పార్ట్తో ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ పార్లమెంట్ అయితే నేను ఆల్రెడీ హాఫ్ కంప్లీట్ చేశాను చాప్టర్. సో ఎక్కడి వరకు అంటే జాయింట్ సిట్టింగ్ ఆఫ్ 2 houses అయిపోయింది అండ్ బడ్జెట్ సగం అయినట్టుంది. సో ఇంకా రిమైనింగ్ ఇవే ఉన్నాయన్నమాట. మల్టీ ఫంక్షనల్ రోల్ ఆఫ్ పార్లమెంట్, పొజిషన్ ఆఫ్ రాజ్యసభ అండ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అండ్ సోవర్నిటీ ఆఫ్ పార్లమెంట్. ఇది అయిపోతే పార్లమెంట్ అయిపోయింది. అయిపోయినాక కూడా నేను ఒకసారి క్రిస్ప్ నోట్స్ రివైజ్ చేయాలి. అండ్ దెన్ మళ్ళీ ఒకసారి మధ్యలో ఏమైనా పాయింట్స్ మిస్ చేసుకుంటే అది కూడా చేసేసి పీవైక్యూస్ చేయాలన్నమాట. సో దట్ పార్లమెంట్ వన్స్ అయిపోతే ఈరోజు అవ్వాల్సిన దాంట్లో స్టేట్ లెజిస్లేచర్ ఉంది కదా, అది చాలా తొందర అయిపోతుంది. దానికి అసలు టైం అంత పెద్ద పడదు, ఎందుకంటే పార్లమెంట్తో రిలేటెడే ఉంటుంది, కాకపోతే అది స్టేట్, ఇది యూనియన్, అంతే డిఫరెన్స్. సో కొన్ని పవర్స్ అటు ఇటు డిఫరెంట్గా ఉండుంటాయి, బికాస్ యూనియన్ హ్యావ్స్ ది మోర్ పవర్ దెన్ స్టేట్, కాబట్టి కొంచెం స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి అంతే. కానీ మనకి అన్నీ కూడా ఈజీగా అర్థమైపోతాయి అనమాట వన్స్ పార్లమెంట్ అయిపోతే స్టేట్ లెజిస్లేటర్ చదువుకోనికి. అండ్ దెన్ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ డిపిఎస్పి చేయాలి ఈరోజు. సో ఎస్, ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేసేస్తాను ఇప్పుడు. అండ్ దీనికి నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది. చలో లెట్స్ స్టార్ట్. నేను స్టడీకి రిలేటెడ్ కొన్ని యాప్స్ అయితే ఫాలో అవుతూ ఉంటాను అనమాట. అలా స్టడీ యాప్స్ ఎక్స్ప్లోర్ చేయడం కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టము, ఎందుకంటే దిల్ కీప్ అస్ మోర్ ప్రొడక్టివ్ అండ్ మోర్ ఎంగేజింగ్ అనమాట టువర్డ్స్ స్టడీస్. ఎలా అనంటే ఇప్పుడు మనకు అప్పుడప్పుడు చదవాలనిపించకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఇలాంటి యాప్స్ వల్ల ఏంటంటే మనం ఎంగేజ్ అవుతూ ఉంటాం. అంటే అక్కడ మనకి కొన్ని టైమ్స్ మెన్షన్ చేస్తారు. లైక్ ఫర్ సపోజ్ నేను కొన్ని యాప్స్ ఫాలో అయితే ఎలా అంటే ఫారెస్ట్ యాప్ అని ఒకటి ఉంటుంది. అందులో ఏముంటుందంటే ట్రీస్ అనేది మనం గ్రో చేస్తాం అనమాట. సో ఒక ఫారెస్ట్ లాగా ఉండి అందులో ట్రీస్ గ్రో అవుతూ ఉంటాయి అనమాట. సో ఇట్ విల్ బి లైక్ ఎంగేజింగ్. ఎలా అంటే చిన్నప్పుడు మనకి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చెప్తూ ఉంటారు కదా, ఆడుతూ పాడుతూ చదువుకోవాలని చెప్పేసి, అలా అనిపిస్తుంది. అండ్ మనకి చాలా మోటివేషన్ ఉంటుంది అనమాట. ఓకే, ఇన్ని ట్రీస్ ఈరోజు మనం గ్రో చేస్తున్నాము అని చెప్పేసి, వాటికి మళ్ళీ రివార్డ్స్ కూడా ఉంటాయి. సో మనందరికీ కూడా విల్ బి వెరీ హ్యాపీ వెన్ వీ గెట్ రివార్డ్స్ కదా. సో అలా రివార్డ్స్ వచ్చినప్పుడు ఇలా మంచిగా ఇలాంటి యాప్స్ వల్ల చాలా ఎంగేజింగ్ ఉంటుంది అండ్ మన ప్రొడక్టివిటీ లెవెల్స్ని అనేది ఒక పీక్స్లో తీసుకెళ్తాయి అనమాట. ఇక్కడ నేను యూజ్ చేసే యాప్ ఏంటంటే పోమోడోరో యాప్. ఇది ఎలా రన్ అవుతుంది అంటే 50 minutes మనకి ఒక సెషన్ అయితే 10 minutes బ్రేక్. ఆ 10 minutes మనకి బ్రేక్ సెషన్ చూపిస్తూ ఉంటుంది. సో 50 minutes మనం అవుతున్న కొద్దీ అది మూవ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఎవ్రీథింగ్ తెలుస్తుంది అనమాట. 50 minutes అంటే 50 minutes కాదు, ఇంకొంతమంది వేరేలా కూడా డివైడ్ చేసుకుంటారు. లైక్ 25:5, 50:10, లేకపోతే 1 hour 20 minutes, అలా మీకు ఎలా కావాలంటే అలా డివైడ్ అయితే. సో ఇలాంటి యాప్స్ మీకు ఏమైనా కావాలా, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ కమెంట్ చేయండి, సో దట్ ఐ విల్ బీ టెల్లింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. అండ్ ఇంకోటి, మన డెస్క్ మీద ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే డిఫ్యూజర్స్లో కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి అన్నమాట. వాటి అరోమా అనేది దెల్ కీప్ అవర్ మైండ్ వెరీ కామ్ అండ్ సూతింగ్. ఇప్పుడు నేను ముందేసింది అసలు నాకు బాగాలేదు, అందుకనే రోస్మెరీ వేస్తున్నా. రోస్మెరీ ఆయిల్ అరోమా అనేది చాలా కామ్ ఉంటుంది అండ్ పీస్గా ఉంటుంది. మనకు చదివేటప్పుడు అలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. పార్లమెంట్ అయిపోయింది అండ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఓకే, పార్లమెంట్ అయితే కంప్లీట్ చేశాను అండ్ నాకు అది ఒక 40 minutes పట్టింది అండ్ రివిజన్ కూడా అయిందనమాట. మొత్తం పార్లమెంట్కి నేను క్రిస్ప్గా ఒక 3
పేజెస్ రాసుకున్నాను. ఈ 3 పేజెస్ చూసుకుంటే నాకు ప్రిలిమ్స్‌కి పార్లమెంట్ టాపిక్ అనేది కంప్లీట్ అయితది అనేలాగనమాట. ఇంపార్టెంట్ టాపిక్స్ రాసుకున్నాను. ఇంపార్టెంట్ టాపిక్స్ ఎలా రాసుకోవాలి అని అనుకుంటే ఏంటంటే, మీరు ఫస్ట్ టైమ్ చదివినప్పుడు మీకు అర్థం కాదు ఏం రాసుకోవాలని. సెకండ్ టైమ్ చదివినాక అండ్ ఎస్పెషల్లీ బిఫోర్ ఎగ్జామ్ ఏం తెలుస్తదంటే, మీరు మాక్ టెస్ట్ ఒకటి రాస్తూ ఉంటారు. అండ్ ఆల్సో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉంటాయి గదా! అందులో మీకు వెయిటేజ్ ఆఫ్ ది టాపిక్స్ అర్థమైతుంటదనమాట. వెయిటేజ్ ఆఫ్ ది టాపిక్స్ అంటే ఏంటంటే మళ్ళీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ది టాపిక్ పార్లమెంట్. పార్లమెంట్ అనేది ఒక టాపిక్ తీసుకుంటే అందులో నుంచి ఎన్ని క్వెషన్స్ అడిగారు ఫ్రమ్ ది పాస్ట్ 10 ఇయర్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఆర్ 5 క్వెషన్స్ ఫ్రమ్ ది పార్లమెంట్ అని అనుకున్నాం. వేరే టాపిక్స్‌కి 2 క్వెషన్స్, వేరే వాటికి 3 క్వెషన్స్, 1 క్వెషన్ అలా వస్తుంది. అప్పుడు వెయిటేజ్ దేనికి ఎక్కువ ఉంటది? పార్లమెంట్‌కి 5 క్వెషన్స్ అడిగారు కాబట్టి ఫస్ట్ టాపిక్ ఎక్కువ వెయిటేజ్ ఉండేది ఏంటంటే పార్లమెంట్ అని చెప్తామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది. సో, అలా మీరు ఏం చేసుకుంటారంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ తీసుకొని అండ్ వెయిటేజ్ ఆఫ్ ది టాపిక్స్ అనేది ఎవ్రీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ బుక్‌లో ముందే వాళ్ళు రాసి అంటే మెన్షన్ చేసి ఉంటారనమాట. ఇఫ్ ఇన్ కేస్ లేకపోయినా గూడా మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ వెయిటేజ్ టాపిక్స్ అని చెప్పేసి నెట్‌లో కొట్టిన టాపిక్ టు టాపిక్ ఎన్ని క్వెషన్స్ వచ్చాయి, ఎక్కువ వెయిటేజ్ ఏ టాపిక్స్‌కి ఉందని చెప్పేసి గూడా అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ నోట్ చేసుకొని దాన్ని బట్టి చదువుకుంటారా, ఎలా చదువుకుంటారా అది మీ షెడ్యూల్, మీ ఇష్టం అనమాట. అండ్ ఇంకొంతమంది అడుగుతున్నారు దట్ అక్క ఏవి సైడ్ చేయాలంటే విచ్ టాపిక్స్ వి షుడ్ నాట్ రీడ్ అని చెప్పేసి, లేకపోతే అసలు వేటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఏవి వదిలేయాలి అని చెప్పేసి అంటున్నారు. అదేంటంటే సింపుల్. నేను ఇంతకుముందు చెప్పినట్టే ప్రీవియస్ ఇయర్ బుక్ తీసుకోండి. ఏవే టాపిక్స్‌కి ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయని చెప్పేసి అవన్నీ టాపిక్స్ నీట్‌గా ఒక 2-3 టైమ్స్ రివిజన్ చేయండి. అండ్ మిగతా టాపిక్స్ నెగ్లెక్ట్ చేయొద్దు అని కాదు. యూపీఎస్సీ అనేది అసలు మనము అన్‌ప్రెడిక్టబుల్ అనమాట. అంటే మనం ప్రెడిక్ట్ చేయలేము దట్ ఇదే టాపిక్ నుంచి రావచ్చు అని చెప్పేసి. ఈ టాపిక్ నుంచి పక్కా వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ దానికి ఎక్కువ వెయిటేజ్ ఉంటే పక్కా ఒక క్వెషన్, 2 క్వెషన్స్ ఇయ్యొచ్చు. కానీ ఒక్కొక్కసారి యూపీఎస్సీ ఏం చేస్తదంటే ప్యాటర్న్ చేంజ్ చేస్తదనమాట. ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ మనం తీసుకున్న ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఉండేదనమాట ముందు 2 ఇయర్స్ కంటే ముందు. ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వెషన్ ఉంది. క్వెషన్‌కి 4 ఆప్షన్స్ ఇస్తారు. దాని కింద మీరు చూజ్ చేసుకునే ఆన్సర్‌కి కూడా 4 ఆప్షన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వెషన్ తీసుకుంటే దానికి సంబంధించి 4 ఆప్షన్స్ ఇచ్చి కింద 1, 2, 3 లేకపోతే 2, 3, 3, 4, 1, 2, 4 అని ఇలా ఇస్తారనమాట. ఇఫ్ ఆ క్వెషన్‌కి మీరు ఒక ఆన్సర్ తప్పని మీకు డైరెక్ట్‌గా చూడగానే తెలుసు. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఆప్షన్ రాంగ్ అని తెలుసు. కింద ఆప్షన్స్‌లో మీరు ఏం చెక్ చేసుకోవాలి, థర్డ్ ఆప్షన్ ఎక్కడైతే ఇచ్చారో ఆన్సర్స్‌లో అక్కడ మీరు రాంగ్ డైరెక్ట్ చేసేయాలి. అంటే 1-4 చూడకుండా గూడా మీరు థర్డ్ ఆప్షన్ ఎక్కడున్నా గూడా అది రాంగ్ ఆన్సర్ అని మనకు తెలిసిపోయిద్ది. సో, మిగతా ఒక్కటే ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1-4 అని డైరెక్ట్ ఆప్షన్ ఇస్తే అది కరెక్ట్ ఇంకా. సో, మనకి మిగతా ఆన్సర్స్‌తో పనుండదు. దట్ అన్నీ చూడాలి, అన్నీ తెలవాలి అని చెప్పేసి అది ముందు ఉంటుండే అనమాట. ఫ్రమ్ పాస్ట్ 2 ఇయర్స్ ఏం చేస్తున్నారంటే ఓన్లీ 1 ఆప్షన్, ఓన్లీ 2 ఆప్షన్, ఓన్లీ 3 ఆప్షన్స్ లేకపోతే నన్ ఆఫ్ ది అబోవ్ అని ఇస్తున్నారు. ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ మనం చూడలేము అండ్ అది చేయలేమనమాట. సో, అక్కడేంటి మనకి 4 ఆప్షన్స్ గూడా తెలిసుండాలి ఆన్సర్. సో, అలా అయితుంది. అందుకనే ఐ టోల్డ్ దట్ యూపీఎస్సీ ఈస్ అన్‌ప్రెడిక్టబుల్. అందుకే నేనేం చెప్తానంటే వెయిటేజ్ ఎక్కువున్న టాపిక్స్‌ని మోర్ రివిజన్స్ చేసేసి, తక్కువున్న టాపిక్స్‌కి 1 ఆర్ 2 టైమ్స్ చదువుకోండి సరిపోతుందనమాట. సో, నేను చెప్పిన 2 గుర్తుపెట్టుకోండి ఏంటంటే, ఎందుకంటే అందరూ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. వన్స్ ఆర్ ట్వైస్ చదువుకోండి. కాకపోతే ఎక్కువ టైం ఇయ్యొద్దు. వెయిటేజ్ ఎక్కువున్న టాపిక్స్‌కి ఎక్కువ టైం ఇచ్చి రివిజన్ చేసుకోండి. లేకపోతే ఇలానే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీరు బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్ మీకు డైరెక్ట్ నోట్స్ చూసేసుకొని వెళ్ళిపోవచ్చనమాట. సో, 2 పాయింట్స్ ఏంటంటే వెయిటేజ్ ఎక్కువున్న టాపిక్స్ అన్నీ లిస్ట్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేయడము. అండ్ తక్కువున్న టాపిక్స్ అసలు టాపిక్సే ఇవ్వలేదు అనేటివి కూడా నెగ్లెక్ట్ చెయ్యొద్దు. జస్ట్ చదివి వదిలేయండనమాట. సో, దీస్ ఆర్ ది 2 అండ్ ఇప్పుడైతే నేను ఒక 2 స్టడీ సెషన్స్ కంప్లీట్ చేసి, ఆ 2 స్టడీ సెషన్స్‌లో అసలు వెరీ హెక్టిక్ టాపిక్స్ అనమాట. అంటే ఫండమెంటల్ రైట్స్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. స్టేట్ లెజిస్లేచర్ అయితే కంప్లీట్ చేశాను. ఫండమెంటల్ రైట్స్ అనేది చాలా హెక్టిక్ టాపిక్. దాంట్లో ప్రతి ఒక్క టర్మ్స్, ప్రతి ఒక్క డెఫినేషన్, ప్రతి ఒక్క ఆర్టికల్ అండ్ ప్రతి ఒక్క యాక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ కమిషన్స్ ఉంటాయి మధ్యలో, అవి కూడా ఇంపార్టెంట్. సో, అవన్నీ నేను ఫస్ట్ టైమ్ చదివినప్పుడైతే లిటరల్లీ 1 లాంగ్ డే తీసుకున్నాను నాకు ఆ చాప్టర్ కంప్లీట్ చేయనికి. ఇనిషియల్ డేస్‌లో చాలా నంబర్ ఆఫ్ అవర్స్ పడుతుంటది కొన్ని టాపిక్స్‌కి. దానికి మనం వరీ అవ్వనవసరం లేదంటే అయిపోవట్లేదు సబ్జెక్ట్ అని చెప్పేసి వరీ అవ్వనవసరం లేదు. బట్ గ్రాడ్యుయల్లీ అది మీరు రివైజ్ చేస్తున్న కొద్దీ మీకు ఎలా అంటే 2 అవర్స్, 1 అవర్‌లో కూడా కంప్లీట్ చేయాల్సిన రోజులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే బిఫోర్ ఎగ్జామ్స్ మనం క్రిస్ప్ నోట్స్ చేసుకుంటాం కాబట్టి 1 అవర్ ఏంటి ఒక చాప్టర్‌ని మనము లిటరల్లీ
ఒక 5-10 మినిట్స్‌లో కూడా కంప్లీట్ చేసేస్తామనమాట. సో, యెస్ అవి 2 చదివేసినాక నాకింక ఫుల్ హెడేకొచ్చింది. మీన్‌వైల్ మంచిగా చాయ్ తాగుతూ అలా టోస్ట్ తినేసి అండ్ పైకెళ్ళి చదువుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. సమ్మర్స్‌లో టెర్రస్‌ని ఎంజాయ్ చేసినట్టు ఎప్పుడు ఎంజాయ్ చేయం కదా! మెయిన్‌లీ ఢిల్లీలో అయితే వింటర్స్‌లో అయితే అసలు పైకి రాలేమనమాట. యాక్చువల్లీ మధ్యాహ్నమే రాలేము. ఇంక ఈవినింగ్ అయితే అసలే రాలేము. కానీ సమ్మర్స్ అయితే భలే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. మంచి గాలొస్తుంటది. అలా కూర్చొని చదువుకున్నప్పుడు అసలెప్పుడు ఈ మొత్తం నైట్ అయిందో కూడా మనకు అర్థం కాదు. సో, యెస్ ఇప్పుడైతే ఇంకొక స్టడీ సెషన్ ఇక్కడ చేసేస్తున్నాను. హాయ్! యాక్చువల్లీ పైన మనం స్టడీ అవర్ చేసాం గదా! ఈవినింగ్ స్టడీ సెషన్ తర్వాత నేను వాకింగ్‌కెళ్ళాననమాట. యాస్ యూ పీపుల్ ఆల్ నో దట్ నేను వాకింగ్ ఎళ్తానని జెప్పేసి. సమ్‌టైమ్స్ ఈవెన్ ఐ జాగ్ ఆల్సో. అయితే ఈరోజు గూడా అదే అయింది. కొంచెం టయర్డ్ ఉన్నాను. కొంచెం జాగింగ్ చేశాను కాబట్టి. అండ్ నాకు 2, 3 కామెంట్స్ వస్తున్నాయి దట్ ఈ ప్రిపరేషన్ వల్ల కూర్చొని లావవుతున్నామని. యెస్ మనం లావవుతాము. ఎందుకంటే ఎట్ ఏ స్ట్రెచ్ మనం ఒకటే ప్లేస్‌లో కూర్చోవడం వల్ల ఏం ఫిజికల్ యాక్టివిటీస్ ఉండవు. ఎందుకంటే మన స్కూలింగ్‌లో మనము బ్యాగ్స్ క్యారీ చేసి వెళ్ళడము స్కూల్‌కి, లేకపోతే వాక్ చేయడము అక్కడ గ్రౌండ్స్‌లో అలా అయితది కాబట్టి. అండ్ ఈవెన్ ఇంజినీరింగ్‌లో కూడా మనము వాకింగ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక డిపార్ట్‌మెంట్ నుంచి గేట్ నుంచి డిపార్ట్‌మెంట్స్‌కే ఐ మీన్ చాలా దూరం ఉంటది గదా! సో, మనకి అలా ఏదో రకంగా విల్ బి ఫిజికల్లీ యాక్టివ్. కానీ ఇక్కడ మనం వచ్చినాక మనం యాక్టివ్ ఉండము. ఎట్ ఏ ప్లేస్, ఎట్ ఏ స్ట్రెచ్ కూర్చుంటాం గాబట్టి, మనం బాడీ ఏమైతదంటే ఇంకా ఫిజికల్లీ ఫిట్‌నెస్ ఉండకపోవడం వల్ల కొంచెం లావు అవ్వడం జరుగుతది. అది సహజం. కాకపోతే మనం అట్లా తర్వాత ఉండలేము. ఆఫ్టర్ ప్రిపరేషన్ మనము విల్ బి బిజీ విత్ అవర్ వర్క్స్ అండ్ అంతా మళ్ళీ నార్మల్ అయిపోతది. కాకపోతే మీకు మరీ యాక్చువల్లీ లావు పక్కన పెడితే మీరు ఈ ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు ఫిజికల్లీ ఫిట్‌గా ఉండాలి. ఎందుకంటే యాక్చువల్లీ మనం బయటికెళ్ళినప్పుడు విల్ బీ కనెక్టింగ్ విత్ ది నేచర్ అనమాట. నేచర్‌కి కనెక్ట్ అయినప్పుడు ఫిజికల్ ఫిట్‌నెస్‌తో పాటు మెంటల్లీ గూడా మనం ఫ్రీ అయిపోతాము. ఎందుకంటే ఒకటే ప్లేస్‌లో కూర్చొని మైండ్ డిస్టర్బ్ అయిపోతది గదా! సో, బయటికెళ్తే అట్లా నేచర్‌తో కొంచెం అట్లా కనెక్ట్ అవుతాం. ఆర్ ఇన్ కేస్ మీరు జిమ్‌కి గానీ, యోగా ట్రైనింగ్స్‌కి గానీ వెళ్తే అక్కడ ఫ్రెండ్స్ అవుతారు. డిఫరెంట్ ఒపీనియన్స్ ఇలా మింగిల్ అయిపోతామనమాట. సో, కొంచెం స్టడీస్ నుంచి స్ట్రెస్ అయితది. అంటే ఇప్పుడు ఒక 8 అవర్స్ మనం చదువుకున్నా, ఒక 1 అవర్ మన కోసం మనం స్పెండ్ చేయాలి గాబట్టి, మార్నింగ్ ఒక 20 మినిట్స్ బుక్ రీడింగ్ అదొకటి చేసినా, ఒక 1 అవర్ మనం ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం అయితే స్పెండ్ చేయాలి. సో, ఇంకొక అమ్మాయి అసలు పాపం చాలా రోజులు పెడుతుంది. దట్ మనం వాకింగెళ్ళినా, ఏం చేసినా గానీ, తను లావు తగ్గట్లేదక్క ఏం చేయాలి అని జెప్పేసి. యాక్చువల్లీ కొన్ని ఇదొక రీజన్ అయితే ఇంకొన్ని రీజన్స్ గూడా ఉంటాయి. ఒకవేళ మీరు చాలా డేస్ నుంచి గమనిస్తున్నారు. మీరు ఫిజికల్‌గా గూడా మీరు ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తున్నారు. అయినా లావు తగ్గట్లేదంటే మీ ట్రైనర్‌ని అడగండి. లేకపోతే మీరు ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. సో, ఇట్ విల్ బి బెటర్ అని చెప్పేసి నేను చెప్తాను. జనరల్‌గానైతే ఇది సహజం. ఎవరైనా ప్రిపరేషన్ పీరియడ్‌లో లావవుతారు. నేనసలైతే చాలా సన్నగా ఉంటుండే. బీటెక్‌లో. ఇప్పుడు నన్ను జూస్తే అసలు ఈ అమ్మాయి ఇట్లా అయిందా అని జెప్పేసి గూడా అనుకోరు. సో, యెస్ ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. అంత ఫీల్ అవ్వనవసరం లేదు. కాకపోతే మీరు ఫిజికల్ ఫిట్‌నెస్ అయితే మెయింటైన్ చెయ్యండి. ఎందుకంటే మీకు మెంటల్లీ స్ట్రెస్ కూడా రిలీవ్ అయితది గాబట్టి, మళ్ళీ మీరు స్టడీస్ మంచిగా మేనేజ్ జేయొచ్చనమాట వితౌట్ స్ట్రెస్. సో, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. అండ్ ఇంకోటి స్టడీస్‌కైతే నేను పార్లమెంట్ కంప్లీట్ జేశాను. స్టేట్ లెజిస్లేచర్ కంప్లీట్ జేశాను. ఫండమెంటల్ రైట్స్ కంప్లీట్ జేశాను. ఫండమెంటల్ డ్యూటీస్ టీపీఎస్పీ ఉంది. కాకపోతే ఇప్పుడు నేను సీసాట్ చేసి ఆ తర్వాత అది కంప్లీట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఇవన్నిటికంటే ముందు నాకు ఫుల్ ఆకలైతుంది. ఈరోజు నేను జాగింగ్ గూడా చేశాను గాబట్టి కొంచెం ఆకలైతుందనమాట. ఫస్ట్ తినేసి డిన్నర్ అండ్ దెన్ విల్ బి స్టార్టింగ్ విత్ ది అదర్ స్టడీ సెషన్స్. సీసాట్ ఏంటంటే మొన్నటి వరకు నేను ఎవ్రీ టాపిక్ అలా చూసేసుకున్నాననమాట. సో, ఈ రోజు నుంచి ఏమనుకుంటున్నానంటే హై వెయిటేజ్ టాపిక్స్ ఉంటాయి గదా! అంటే మోర్ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ ఆ టాపిక్స్ నుంచి వస్తాయి గదా! వాటికి పీవైక్యూస్ ఎక్కువ ప్రాక్టీస్ చేద్దాము. ఫ్రమ్ పాస్ట్ 15 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్ అని జెప్పేసి అలా ఒక్కొక్క టాపిక్ రాసుకుంటున్నా అనమాట టు డూ లిస్ట్ లాగా. సో దట్ అయిపోయినంగానే మనం మార్క్ చేసేసుకుంటే అది అయిపోయిందని జెప్పేసి మనకి తెలుస్తుంది గదా! ఈజీగా అని జెప్పేసి లాజికల్ రీజనింగ్ ఒక సైడ్ అండ్ యాప్టిట్యూడ్ ఇంకో సైడ్ అలా రాసుకొని పెట్టేసుకుంటున్నా అనమాట. సో, దీని తర్వాత నేను ఇంకా పీవైక్యూ స్టార్ట్ చేసేస్తాను. అండ్ సీసాట్ అనేది మనం
ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. అసలు మాక్సిమం అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లేకపోతే చిన్నప్పటి నుంచి కూడా మనం మ్యాథ్స్ ప్రతి దగ్గర టచ్‌లో ఉంటది కదా! సో, ఎవ్రీడే 1 అవర్ ఏ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయండి. ఫ్యూచర్‌లో చాలా అంటే చాలా యూజెస్ ఉంటాయి. అండ్ ఎవ్రీ జాబ్‌కి కూడా యాప్టిట్యూడ్ అనేది పక్కా ఉంటది. ఇప్పుడు లెట్స్ సే ఐటీకి ఉంటది, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఉంటది. అండ్ ఇంజినీరింగ్‌లో కూడా మనకి మ్యాథ్స్ అనేది ఉంటది కాబట్టి సో, ఎస్పెషల్లీ యూపీఎస్సీలోనైతే సీసాట్ అస్సలు అంటే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే చాలా మందికి తెలుసు జీఎస్‌లో పాస్ అయిన అంటే పేపర్ 1లో పాస్ అయినా కూడా పేపర్ 2లో ఫెయిల్ అయ్యి వాళ్ళకి ప్రిలిమ్స్ పాస్ అవ్వరు. సో, అది నాకు నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్‌కి కూడా అయిందనమాట. అందుకే చెప్తున్నా డోంట్ నెగ్లెక్ట్ సీసాట్. ప్రాక్టీస్ యాస్ మెనీ టైమ్స్ యాస్ పాసిబుల్ ఎస్పెషల్లీ పీవైక్యూస్. డోంట్ వరీ అస్సలైతే పానిక్ అవ్వద్దు. అండ్ సీసాట్‌కి కూడా నేను నోట్స్ సెపరేట్‌గా ప్రిపేర్ చేసుకున్నా. ఎందుకంటే యూపీఎస్సీకి అనే కాదు, ఇప్పుడు ఫ్యూచర్‌లో ఏం ఎగ్జామ్ రాసినా కూడా సీసాట్ అనేది ఉంటది కాబట్టి, ఒక సెపరేట్ నోట్స్ ఉంటే మనకి ఎగ్జామ్ ముందు చూసుకునేలాగా ఉంటదని చెప్పేసి లాజికల్ రీజనింగ్‌కి సెపరేట్‌గా, యాప్టిట్యూడ్‌కి సెపరేట్‌గా రాసుకొని పెట్టుకున్నాను. నేను వీడియో స్టార్టింగే చెప్పాను కదా! టుడే ఈజ్ ది మోస్ట్ ప్రొడక్టివ్ డే అని చెప్పేసి. ఐయామ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే అన్ని టాపిక్స్ కంప్లీట్ చేశాను. పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్, ఫండమెంటల్ రైట్స్, డీపీఎస్పీ ఒక్కటి నేను మర్చిపోయినా అసలు చేయడము. అయిపోయిందేమో అని చెప్పేసి హ్యాపీ అక్కడే అయిపోయాననమాట. బట్ దట్స్ నాట్ ఎ మ్యాటర్. ఎందుకంటే తొందరగా కంప్లీట్ చేయొచ్చు. సీసెట్ అయిపోయింది అండ్ కరెంట్ అఫైర్స్ కూడా చేశా. ఐయామ్ వెరీ మచ్ హ్యాపీ. సో, దట్స్ ఇట్ ఫర్ ది వీడియో అండ్ ఐల్ బి మీటింగ్ యూ ఇన్ ద అనదర్ వీడియో. అంటిల్ దెన్ బై బై. హావ్ ఎ నైస్ డే.